హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టీచర్లు చెప్పనివి పెద్దలకు తెలియనివి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. అందులో భాగంగా రెండవది ఆవేశపూరిత ఉత్సాహం. ఇప్పుడు పెద్దలకు మాత్రమే అన్నాం కదా, ఆ పెద్దలకు మాత్రమేలో ఆవేశపూరిత ఉత్సాహం గురించి తెలుసుకుందాం. కొందరు పిల్లలు అవసరమైన దానికన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు. తెలివితేటలు కూడా బాగానే ఉంటాయి, కానీ మార్కులు సంతృప్తికరంగా రావు. అన్నిటిలోనూ అంత ఉత్సాహం ఉన్న పిల్లలు చదువులో ఎందుకు వెనుకబడి ఉన్నారో పెద్దలకి అర్థం కాదు. ఆవేశపూరిత ఉత్సాహం పిల్లల్లో తప్పకుండా ఉండాలి. అది లేకపోతే జడుడిగా తయారవుతారు. అయితే మితిమీరిన ఉత్సాహం ఉంటేనే కష్టం. దాన్నే హైపర్ యాక్టివిటీ అంటారు. 1, 4, 9, 9 అన్ని రెండంకెలు తీసుకోండి. మొదటి దానిలో నుంచి వరుసగా 7 తీసేయాలి. 1, 4, 2, 1, 3, 5, 1, 2, 7 ఆ విధంగా అన్నమాట. రెండో దానికి 7 కలుపుతూ పోవాలి. 1, 6, 2, 3 ఇటు తీసేయాలి, అటు కలపాలి. మళ్ళీ గమనించండి, ఇటు 1 అంకె కలపాలి, ఇటు 1 అంకె తీసేయాలి. చివరికి ఇటు 2 అటు 1, 4, 9 వస్తుంది. ఈ లెక్క మీ పిల్లలతో చేయించండి. మీ పిల్లలు మరీ పెద్దవాళ్ళైతే 4, 3, 0, 7 అన్న 2 అంకెలు ఇచ్చి ఇటు నుంచి 1, 7 తీసేసి అటు నుంచి 1, 3 కలుపుతూ రమ్మనండి. ఆన్సర్ ఇటు 5 అటు 3, 3, 2 వస్తుందన్నమాట. ఇటు కలపడం, అటు తీయడం, ఇలా ఒక్కో అంకె లెక్క కట్టుకుంటూ సగం దూరం వచ్చాక మెదడు అంత కష్టపడడానికి నిరాకరిస్తుంది. గబగబా పూర్తి చేసి కాగితం నీ మొహాన కొట్టి ఆన్సర్ కరెక్టో కాదో మిమ్మల్ని చూసుకోమని ఆడుకోవడానికి వెళ్ళిపోతే వారు ఈ కోవకు చెందినవారన్నమాట. ఇటువంటి పిల్లలు బాగానే చేస్తారు, కానీ చివరి వరకు శ్రద్ధ ఉండదు. పాకే స్టేజ్ నుంచి ఎంత తొందరగా నడిచేద్దామా అనే ఆతృత బాల్యంలోనే కనబడుతుంది. చిన్నతనం నుంచి చిన్న చిన్న యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటారు. ప్రతిదాన్ని ముట్టుకోవడమో పడేయడమో చేస్తూ ఉంటారు. లేకపోతే చేసుకోవడమో, తోబుట్టుల్ని కొట్టడమో, పెద్దల్ని మాటలతో డిస్టర్బ్ చేయడమో, లేకపోతే కోరిక తీర్చకపోతే విపరీతంగా ఉద్వేగపడడమో, క్లాసులో ప్రతి ప్రశ్నకి తనే ఆన్సర్ చెప్పాలనుకోవడమో, లేదా అసలు చెప్పకపోవడమో, ఇతరుల్ని మాట్లాడనివ్వకపోవడం, మొండిగా ఉండడం, మూడీగా ఉండడం వీరి లక్షణాల్లో కొన్ని. వీరి తల్లిదండ్రులకి ఒక మాట కంటత వచ్చి ఉంటుంది, ప్లీజ్ 2 నిమిషాలు కామ్గా కూర్చుంటావా? హైపర్ యాక్టివ్ పిల్లల్ని వారి ఆవేశపూరిత ఉత్సాహం తగ్గించడానికి పెద్దలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా కాఫీ, షుగర్ లాంటివి తాత్కాలికంగా చురుకుదనాన్ని పెంచుతాయి. కూల్ డ్రింక్లు, చాక్లెట్లు, పేస్ట్రీలు, ఐస్ క్రీంలు ఎక్కువగా తాగే అలవాటును తగ్గించాలి. ప్రతి సాయంత్రం మునిమాపు వేళ పార్కుకు తీసుకెళ్ళాలి. శక్తి ఖర్చవడమే కాకుండా ఫుట్పాత్ మీద ధప్ ధప్ అని కాళ్ళు కొట్టుకుంటూ నడవడం హైపర్ యాక్టివ్ని అదుపులో పెడుతుందంటారు ఆధునిక మానసిక శాస్త్రవేత్తలు. రోజుకు 2 సార్లు స్నానం చేసి అలవాటు చేయాలి. వంటికి సరిపడా పక్షంలో చల్లని నీరు తీసుకోవడం మంచిది. శ్వాస గాఢంగా పీల్చి వదలడం అంటే ఎక్సర్సైజ్ రోజు కొంచెం సేపు చేయించాలి. చదివినా చదవకపోయినా స్టడీ రూమ్లో కనీసం గంట కూర్చునే అలవాటు చెయ్యాలి. అన్ని తలుపులు, కిటికీలు మూసి ఉన్న గదిలో పిల్లలు ఎక్కువ హైపర్గా ఉంటారు. సహజ కాంతి ఎక్కువగా ఉండాలి. గది గోడల రంగు లైట్గా ఉండాలి. ఒంటరిగా పడుకోబెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇటువంటి పిల్లలకి ప్రత్యేకంగా ఒక గది ఉండాలి. ఒంటరిగా ఉండడం నెమ్మదిగా నేర్పాలి. ఏకాంతాన్ని ప్రేమించడం మంచి అభిరుచి. బొమ్మలు వేయడం, బొమ్మలకు రంగులు వేయడం, కీబోర్డు వాయించడం, పజిల్స్ నింపడం, మట్టితో బొమ్మలు చేయడం, టీవీలో సైన్స్ ఛానల్స్ చూడడం, చదరంగం లాంటి అభిరుచుల్లో ఒకటి నేర్పాలి. అక్వేరియంలో చేపలు, బాల్కనీలోని కుండీల నిర్వహణ బాధ్యత అప్పగించాలి. అక్వేరియం కడగడం, పెయింటింగ్ వేయడం లాంటి అభిరుచులు పిల్లలకి కుదురుగా ఉండడం నేర్పుతాయి. పిక్నిక్కి తీసుకెళ్ళినప్పుడు గ్యాలం వేయడం మొదలైనవి చేయించాలి. ఫిషింగ్ ఏకాగ్రతని, ఒద్దికని నేర్పుతుంది. కొందరు పెద్దలు తమ పిల్లలకి అన్నీ కొద్ది కొద్దిగా నేర్పుతారు. దానికన్నా ఇష్టమైన ఒక రంగంలో ప్రాక్టీస్ మంచిది. చిత్రలేఖనం నుంచి చదరంగం వరకు తమ పిల్లల్లో దేనికి అభిరుచి ఉన్నదో ముందు గ్రహించడం, దాన్ని పెంపొందించుకోవడానికి సాయపడడం పెద్దల కనీస బాధ్యత. మూడవది ఏకాగ్రత లోపం. ఆవేశపూరిత ఉత్సాహం ఎక్కువగా ఉన్న పిల్లలకి సాధారణంగా తెలివి ఎక్కువగా ఉంటుంది, కానీ ఏకాగ్రత అనేది ఉండదు. వారి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. పూర్తిగా మనసు పెట్టి చదవకుండా కళ్ళతో ఇటు నుంచి అటు చివరి వరకు ఒకసారి చదివేసి పక్కన పడేయడం. ఆటల్లో అత్యుత్సాహం లేదా అసలు ఉత్సాహం లేకపోవడం. చేస్తున్న పని కన్నా మరో పని పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం. అది మొదలు పెట్టగానే ఉత్సాహం మరొక దానిపైకి మరలడం. ప్రశ్న పూర్తి కాకముందే సమాధానం చెప్పేయాలన్న తాపత్రయం.
తన వంతు వచ్చే వరకు స్థిమితంగా కూర్చోలేక అవతలి వారికన్నా ముందే సమాధానం చెప్పేయాలనుకోవడం లేదా వారి మాటలకి అడ్డు తగలడం, తన మీద తనకు పాస్ అయిపోతాను, మార్కులు బాగా వస్తాయి లాంటి విపరీతమైన నమ్మకం, చివరి క్షణంలో చదివినా చాలు అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండడం, ఎక్కువ ఏడవడం, తక్కువగా నిద్రపోవడం లాంటి లక్షణాలు వీరిలో బాల్యం నుంచే కనబడతాయి. ఒకేసారి ఎక్కువ విషయాల పట్ల ఆసక్తి ఉండడంతో చదువు అంతగా గుర్తుండదు. దీన్నే రిటెన్షన్ డిజార్డర్ అంటారు. దీనికి సరిగ్గా వ్యతిరేకంగా కొందరు పిల్లలు జడులుగా ఉంటారు. చిన్నతనం నుంచి సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వలన ప్రశ్నలో ఏమాత్రం మెలిక ఉన్నా సమాధానం చెప్పలేరు. a+b² ఎంత అంటే చెప్పగలరు. a+b ఏ హోల్² ఎంత అంటే ఆలోచనలో పడతారు. సృజనాత్మకత, కనీస జ్ఞానం ఇది వయసుతో పాటు పెరుగుతూ ఉండాలి. అలా పెరగకపోతే అది జడత్వానికి దారితీస్తుంది. మీ దగ్గర ఉన్న 12 నాణేల్లో ఒకటి బరువు తక్కువగా ఉన్నది. కేవలం 3 సార్లు తూచడం ద్వారా ఆ కాయిన్ని గుర్తించడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కోసం సామాన్యమైన తెలివితేటలు చాలు. చెరో 6 తూచి బరువు తక్కువగా ఉన్న వాటిని చెరో 3 తిరిగి తూచాలి. చివరిసారి చెరో నాణ్యాన్ని చూస్తే బరువు తక్కువ ఉన్నదే తెలిసిపోతుంది. ఒకవేళ ఆ రెండు సమానంగా ఉన్న పక్షంలో మిగిలింది బరువు తక్కువ అన్నదనమాట. 6వ క్లాసు విద్యార్థి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగి ఉండాలి. కేవలం సిలబస్ చదివి పరీక్షలు పాస్ అయ్యే వారికి ఈ జ్ఞానం అలవడదు. దీన్ని స్కూళ్లలో కూడా చెప్పరు. తల్లిదండ్రులు శ్రద్ధగా తీసుకోవాలి. సమస్యాపూరణం కోసం తార్కికంగా ఆలోచించగలిగే శక్తిని PAC అంటే ప్రాబ్లం అనలైజింగ్ కెపాసిటీ అంటారు. ఇదిగాక PSD పారాడైమ్ షిఫ్ట్ డెఫిషియన్సీ అని మరొకటి ఉన్నది. అంతకుముందు చదివిన పాఠమే అయినా, తెలిసిన సమాధానమే అయినా ప్రశ్న కాస్త మారేసరికి అయోమయంలో పట్టాన్ని PSD అంటారు. వాడకపోతే ఇనుము తుప్పు పడుతుంది, నిల్వ ఉండ నీరు చెరిపోతుంది, వేడి లేకపోతే గాలి కూడా ఘనీభవిస్తుంది అంటాడు లియోనార్డ్ డావిన్సీ. మెదడుకు కూడా తరచు ప్రశ్నలు రాపిడి పెట్టకపోతే అది తుప్పు పట్టిపోతుంది. పిల్లల్లో ఏకాగ్రత లోపానికి, తల్లిదండ్రుల మధ్య తరచు గొడవలు, అన్నయ్యల నిర్లక్ష్యం, కాస్త పెద్దవాళ్ళైతే ప్రేమ వైఫల్యాలు వగైరా ఏమైనా కారణాలు ఉండొచ్చు. లేదా చదువు కాకుండా వేరే ఏదైనా విషయంపై విపరీతమైన ఆసక్తి ఉండి ఉండొచ్చు. ఏకాగ్రత లోపం ఉన్న పిల్లలు ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటారు. వాళ్లతో ఫ్యాంటసీ మాన్పించడం కోసం జీవితంలో కష్టపడి పైకొచ్చిన వ్యక్తుల కథలు చెప్పాలి, వారి చరిత్రలు చదివించాలి. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటివి చూస్తున్నప్పుడు వాటిని కేవలం ఆనందించడానికి, ఆ పాత్రలతో పోల్చుకుని కలలు కనడానికి మధ్య తేడా వాడికి అర్థమయ్యేలా వివరించాలి. పిల్లల ప్రవర్తన చూస్తే వారు ఆనందించేవారా లేక కలలు కనేవారా అన్న విషయం తెలిసిపోతుంది. వారి చిన్న చిన్న విజయాల్ని, మొదట బొమ్మ, మొదటి వ్యాసం, మొదటి మంచి మార్కు మొదలైనవి గుర్తించి బహుమతులు ఇవ్వడం ద్వారా నిజమైన విజయాల పట్ల ఆసక్తి పెంచాలి. ప్రొడక్టివిటీ పనిచేయడం వలన వచ్చే లాభం వారికి ఈ విధంగా తెలుస్తుంది. టూరిజం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. ఏడాదికి ఒకసారి ఎప్పుడు తిరుపతే కాకుండా వేరువేరు ప్రదేశాలు తిప్పాలి. కాస్త వయసు వచ్చాక ఒంటరిగా స్నేహితులతో తగినన్ని జాగ్రత్తలు తీసుకుని పంపాలి. మా పిల్లలకి ఏకాగ్రత తక్కువ అనే తల్లిదండ్రులు పిల్లలు చదువుకునే సమయంలో గెస్ట్లని ఇంటికి పిలవకూడదు. పెద్దలందరూ ముందు గదిలో మాట్లాడుకుంటూ ఉంటే తమ గదిలో ఒంటరిగా చదువుకోగలిగేటంత ఏకాగ్రత సంపాదించాలంటే మీ పిల్లలు ఋషులై ఉండాలి. పిల్లలు పైకి రావాలంటే కొన్ని త్యాగాలు తప్పవు. మిమ్మల్ని కుర్చీకి 4 రోజుల పాటు కట్టేసి ఉంచి మీ ఎదురుగా ఎవరైనా బిర్యానీ తింటూ కూర్చుని ఉంటే మీకు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది ఫ్రెండ్స్ యండమూరి వీరేంద్రనాథ్ గారి విజయ రహస్యాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.